హాయ్ అండి, నేను మీ దేవిక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఆర్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం చేయబోయే రెసిపీ చికెన్ బిర్యానీ రెసిపీ. దమ్ లేకుండా ఈ బిర్యానీని సులువుగా చేసుకోవచ్చు. ఎన్ని కేజీలైనా త్వరగా రెడీ అవుతుంది. మీకు దమ్ బిర్యానీ చేసే టైం లేకపోయినా, చేయడానికి రాకపోయినా ఒకసారి ఈ చికెన్ బిర్యానీని ట్రై చేసి చూడండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ చికెన్ బిర్యానీని ఏ విధంగా తయారు చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాం రండి. ముందుగా ఒక గిన్నెలో చికెన్ని నీట్గా కడిగి తీసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కేజీ చికెన్ తీసుకుంటున్నాను. ఇందులో ఒక అరచెక్క నిమ్మరసాన్ని పిండుకుందాం. రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, 2 టీ స్పూన్ల కారం. మీకు స్పైసీ ఎక్కువ కావాలంటే ఎక్స్ట్రా స్పూన్ అయినా వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ ధనియా జీలకర్ర పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ చికెన్ మసాలా, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా, 1 టీ స్పూన్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా కట్ చేసిన కొత్తిమీర, సన్నగా కట్ చేసిన పుదీనా, 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. వీటన్నిటిని బాగా కలిసే వరకు కలుపుకోవాలి. కసూరి మేతి మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసుకోండి. ఈ మసాలా అంతా చికెన్కి బాగా పట్టే వరకు కలుపుకుందాం. ఈ విధంగా చికెన్కి బాగా మసాజ్ చేయించాలి. దీనిని అరగంట సేపు మ్యారినేట్ చేసుకుందాం. మీకు మాత్రం టైం ఉంటే 1 గంట సేపు అయినా మ్యారినేట్ చేసుకోండి. చికెన్ మ్యారినేట్ అయ్యేలోపు ఒక గిన్నెలో 1.5 గ్లాస్ రైస్ను వేసుకొని నీట్గా కడిగి వాటర్ పోసి నానబెట్టుకుందాం. నేను ఇక్కడ బాస్మతి రైస్ను తీసుకుంటున్నాను. మీరు మీ రిక్వైర్ని బట్టి తీసుకోండి. ఈ బిర్యానీకి బాస్మతి రైస్ అయితే చూడడానికి టేస్ట్కి చాలా బాగుంటుంది. ఈ బియ్యాన్ని అరగంట సేపు నానబెట్టుకుందాం. అరగంట తర్వాత స్టవ్ పై కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత గరం మసాలా దినుసులను వేయించుకుందాం. ఇవి లైట్గా వేగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో మీడియం సైజ్ ఉల్లిపాయలను కూడా పొడవుగా కట్ చేసి వేయించుకుందాం. ఉల్లిపాయ లైట్గా మగ్గిన తర్వాత కట్ చేసిన ఒక మీడియం సైజ్ టమాటా, పొడవుగా కట్ చేసిన ఒక 5 పచ్చిమిర్చిని వేసి వేయించుకుందాం. ఈ విధంగా వేగిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ని వేసుకుందాం. వాటర్ పోయిన అవసరం లేదండి, చికెన్లో ఉండే వాటరే సరిపోతుంది. ఇలా చికెన్ను ఒకసారి బాగా కలుపుకుందాం. మరీ మాడుతుంది అంటేనే మాత్రమే 1 టీ గ్లాస్ వాటర్ పోసుకోండి. ఇందులోనే 100 గ్రాముల పెరుగును తీసుకొని కలుపుకుందాం. పెరుగుని తినని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిని బాగా కలిసే వరకు కలుపుకుందాం. ఈ విధంగా కలిసిన తర్వాత మూత పెట్టి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి చికెన్ని కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ను వేసి ఆ మసాలా అంతా రైస్కు పట్టే వరకు కలుపుకుందాం.
జాగ్రత్తగా కలుపుకోవాలి, లేదంటే రైస్ విరిగిపోతుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర వాటర్ చొప్పున పోసుకోవాలి. ఇక్కడ నేను గ్లాసున్నర బియ్యం తీసుకుంటున్నాను కాబట్టి 2.25 వరకు వాటర్ పోసుకుంటున్నాను. మీరు నార్మల్ బియ్యం తీసుకునే పని అయితే ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ చొప్పున పోసుకోండి. ఈ కొలతలతో వేసుకొని వాడండి, రైస్ పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో, మరో 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఒకసారి మూత తీసి రైస్ని విరగకుండా ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు ఉంచుకుందాం. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే రైస్ పర్ఫెక్ట్గా ఉడికింది చూడండి. దీనిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తింటే సూపర్. సైడ్ డిషెస్ కూడా అవసరం లేకుండా తింటారు. మీకు దమ్ బిర్యానీ చేసే టైం లేకపోయినా, చేయడానికి రాకపోయినా ఒకసారి ఈ చికెన్ బిర్యానీని ట్రై చేసి చూడండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంతేనండి, ఎంతో ఈజీ సూపర్ టేస్టీ చికెన్ బిర్యానీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం డిఆర్ క్రియేషన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.